జనరల్‌గా ఎవరైనా సరే అమెరికా వెళ్లి సెటిల్ అవ్వడానికి కానీ, లేదంటే అమెరికా వెళ్లి జాబ్ చేయడానికి కానీ ప్లాన్ చేసుకునేటప్పుడు అక్కడ సాలరీ ఎలా ఉండబోతుంది? ఎంత ఉండబోతుంది? అనే ఒక చాలా క్యూరియాసిటీ ఉంటుందన్నమాట. అలానే మన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా అమెరికాలో ఉంటే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు? అక్కడ సాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి? ఇలాంటి క్యూరియాసిటీ చాలా చాలా మందికి ఉంటుందన్నమాట. సో ఇవాళ మనం అమెరికాలో సాలరీస్ ఎంత అనే విషయం మాట్లాడుకుందాం. హే గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు అబ్బాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మనకి 8,000 సబ్స్క్రైబర్స్ దాటారనమాట ఛానల్లో. ఐఎమ్ రియలీ హ్యాపీ మీ లవ్ అండ్ సపోర్ట్ కి. ఇలానే నా ఛానల్ కి అండ్ నా కాంటెంట్ కి మీ లవ్ ని సపోర్ట్ ని ఎక్స్టెండ్ చేసి చూపించండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో అమెరికాలో సాలరీస్ ఎంత, సాలరీస్ ఎలా ఉంటాయనే విషయం మనం మాట్లాడుకోబోతాం అనమాట. సో బేసిక్గా సాలరీస్ అనేవి చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను మాస్టర్స్ చేసిన ఊరు కాన్సస్ సిటీలో శాలరీ, ఇప్పుడు నేను ఉంటున్న ఊరు సియాటల్లో శాలరీ. అలా కాకుండా చాలా మందికి పాపులర్ తెలిసిన ఊర్లు లైక్ న్యూయార్క్ కానీ, లేదంటే శాన్ ఫ్రాన్సిస్కో కానీ, శానోజే, బే ఏరియా, ఇలాంటి ఏరియాస్లో ఏంటంటే లైక్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంతో పాటు శాలరీ కూడా ఇంక్రీజ్ అయి ఉంటుంది అనమాట. అలా కాకుండా లోపల ఉండే సబర్బ్స్ కానీ ఎక్కువ ఎక్కడైతే తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ శాలరీస్ కొంచెం తక్కువ ఉంటాయి అనమాట. సో శాలరీ అనేది బేసిక్గా లొకేషన్ బట్టి, రోల్ బట్టి, ఇంకా మీరు ఏ డొమైన్లో పనిచేస్తున్నారో దాన్ని బట్టి ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కానీ ఇవాళ మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే ఓవరాల్గా అమెరికా మొత్తంలో అనాలిసిస్ తీసుకొని లైక్ కొన్ని జాబ్ రోల్స్ ఎవరైతే మన ఇండియన్స్ మెయిన్గా అమెరికాకు వచ్చి వర్క్ చేస్తారో ఆ జాబ్ ఐటమ్స్ అండ్ ఆ జాబ్ రోల్స్ తీసుకొని వాటిల్లో ఓవరాల్గా శాలరీ ఏ రేంజ్లో ఉంటుంది అనేది చూద్దాం. సో అలానే మీకు కనుక ఒక రోల్ ఉండి ఒక పర్టికులర్ ప్లేస్ ఉందనుకోండి అమెరికాలో, ఆ ప్లేస్లో ఆ రోల్కి ఎంత శాలరీ రేంజ్ ఉండొచ్చు అని మీరు చూస్తున్నట్టయితే కనుక అది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో బేసిక్గా నా కాంటెంట్ కానీ నా వీడియోస్ కానీ మీకు నచ్చుతుంటే కనుక కింద ఒక లైక్ బటన్ ఉంటుంది. ఆ లైక్ బటన్ ఖచ్చితంగా మీరు చితక్క బాధేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అల్గోరిథం అనేది నా వీడియోస్ పుష్ చేసి ఎవరికైతే ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి ఇస్తుంది అనమాట. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఇంకేదో ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. సో ఇప్పుడు నేను బేసిక్ ఏం చేయబోతున్నానంటే ఆక్యుపేషన్స్ ఏవైతే ఉంటాయో మన తెలుగు వాళ్ళు అండ్ మన ఇండియన్స్ వచ్చి అమెరికాలో పనిచేసే ఆక్యుపేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బ్రాడ్ కేటగిరీస్లో నుంచి కొన్ని సబ్ కేటగిరీస్ తీసుకోబోతున్నాను అనమాట. వాటికి ఉన్న స్పెసిఫిక్ శాలరీ రేంజ్ చెప్పబోతున్నాను. అలాగే లైక్ ఆ కేటగిరీలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్కి ఉన్న శాలరీ రేంజెస్ కూడా చెప్పబోతున్నాను అనమాట. సో బేసిక్గా ఈ శాలరీ రేంజెస్ అనేవి నేను బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ అనే గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. సో ఈ శాలరీ రేంజెస్ వచ్చేసరికి లైక్ 10% పర్సెంటైల్ నుంచి 90% పర్సెంటైల్కి మధ్యలో ఉన్న శాలరీ రేంజ్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. అంటే 90% ఆఫ్ పీపుల్ కంటే అబౌవ్, ఇంకా ఈ శాలరీ అబౌవ్ ఇంకా చాలా మంది చాలా అవుట్లయర్స్ ఉండొచ్చు. అలానే 10% కంటే తక్కువ బిలో ఉన్న పీపుల్ దీనికంటే కొంచెం తక్కువ కూడా ఎర్న్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో ఆ పాయింట్ నోట్ చేసుకోండి. ఎందుకు ఈ 10% అండ్ 90% తీసుకుంటున్నానంటే సో బేసిక్గా మనందరం లైక్ మిడిల్ క్లాస్, నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్సెస్, మన థింకింగ్ లెవెల్లో కానీ లేదంటే ఏదైనా సరే మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ లైక్ లీస్ట్ 10-20% నుంచి లైక్ మోస్ట్ 90% వరకే ఉంటారనమాట. సో మనం అందరం ఆల్మోస్ట్ ఈ కేటగిరీలోనే ఉంటాం కాబట్టి ఈ కేటగిరీ రేంజెస్ చెప్తున్నా. అండ్ ఐ వాంట్ టు స్ట్రెస్ అగైన్ దట్ ఏంటంటే లైక్ దీనికంటే సాలరీస్ ఎక్కువ ఉండొచ్చు, చాలా ఎక్కువ ఉండొచ్చు అండ్ తక్కువ కూడా ఉండొచ్చు. బికాస్ లీస్ట్ 10%ని హైయెస్ట్ 10%ని నేను మైనస్ చేస్తున్నాను. దీనిలో ఉన్న సెకండ్ థింగ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ సాలరీస్ అన్ని బేస్ సాలరీస్ అనమాట. అంటే ఇయర్లీ పే చెక్లో వచ్చే ఇన్కమ్ అనమాట. దీనిలో 401k అంటే రిటైర్మెంట్ బోనస్ కానీ, లేదంటే సైన్ అప్ బోనస్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ ఇలాంటివి ఏమి ఇంక్లూడ్ అయ్యి ఉండవు. అడిషనల్స్ ఏమి లైక్ స్టాక్ ఆప్షన్స్ కానీ ఇలాంటివి ఏమి ఇంక్లూడ్ అయ్యి ఉండవు. ఓన్లీ బేస్ శాలరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పే చెక్స్ ఏదైతే వస్తుందో దాని గురించి మాత్రమే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మనం మన వెరీ ఫస్ట్ సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. మన వెరీ ఫస్ట్ సెక్షన్ ఏంటంటే ఐటీ జాబ్స్ అనమాట.
బేసిక్ గా అమెరికాకు వచ్చే చాలా మంది పాపులేషన్, మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ఈ ఐటీ జాబ్స్ చేయడానికి వస్తారు. సో మనం ఫస్ట్ సెక్షన్ ఐటీ జాబ్స్ అనమాట. సో ఈ సాలరీస్ దానిలో చాలా నంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి నేను నా దగ్గర లిస్ట్ ప్రిపేర్ చేసుకొని నోట్స్ తయారు చేసుకున్నాను అనమాట. సో నేను ఆ నోట్స్ అనౌన్స్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఆ నంబర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. అండ్ నేను మాట్లాడబోయే నంబర్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను యుఎస్ డాలర్ అమౌంట్ లో చెప్పబోతున్నాను అనమాట. మీకు రఫ్ గా ఇండియన్ రూపీస్ లో దాని ఎస్టిమేషన్ కావాలంటే ఒక్కొక్క డాలర్ కి ఇంటూ 73 రూపీస్ 74 రూపీస్ కన్వర్షన్ రేట్ చూస్ చేసుకోండి, మీకు ఒక రఫ్ ఐడియా అండ్ ఎస్టిమేట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఐటీ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. ఐటీ జాబ్స్ ఓవరాల్ రేంజ్ వచ్చేసరికి స్టార్టింగ్ ఫ్రమ్ $46,400 నుంచి లైక్ $1,57,120 వరకు పర్ ఇయర్ ఈ ఐటీ జాబ్స్ లో 10 to 90% రేంజ్ ఉందన్నమాట. సో ఈ రేంజ్ లో అగైన్ ఒక్కొక్క రోల్ బట్టి మళ్ళీ సాలరీస్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి. సో నేను కొన్ని మేజర్ రోల్స్ తీసుకున్నాను, ఆ రోల్స్ కున్న లైక్ 10 to 90% రేంజ్ కూడా ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐటీ జాబ్స్ లో దట్ పాపులర్ వన్ ఆప్షన్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో రేంజ్ వచ్చేసరికి $65,210 నుంచి $1,70,000 వరకు ఉందన్నమాట. అలానే మన ఐటీ జాబ్స్ లో ఇప్పుడు ఈ మధ్య బాగా పాపులర్ అయింది నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి డేటా సైంటిస్ట్. సో డేటా సైంటిస్ట్ సాలరీ రేంజెస్ వచ్చేసరికి స్టార్టింగ్ ఫ్రమ్ $52,950 నుంచి $1,65,230 వరకు ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ జాబ్ మంచి పాపులర్ జాబ్ ఐటీ జాబ్స్ లో ఇది వచ్చేసరికి వెబ్ డెవలపర్ రోల్. ఈ రోల్ వచ్చేసరికి స్టార్టింగ్ ఫ్రమ్ $40,750 నుంచి $1,46,430 వరకు రేంజ్ ఉందన్నమాట. అలానే నెట్వర్క్ ఆర్కిటెక్ట్స్, నెట్వర్క్ ఇంజనీరింగ్ అంటారు కదా, లైక్ మన రౌటర్స్ని కానీ స్విచెస్ని కానీ లైక్ ఏదైనా కాంటెంట్ నెట్వర్క్ కానీ ఏదైనా మేనేజ్ చేసేవాళ్ళు, నెట్వర్క్ ఆర్కిటెక్ట్ శాలరీ వచ్చేసరికి $67,190 నుంచి $1,75,570 వరకు రేంజ్ ఉందన్నమాట వాళ్ళకి. అండ్ నోట్ దట్ ఈ నెట్వర్క్ ఆర్కిటెక్ట్స్ ఇది నెట్వర్క్ సపోర్ట్ స్పెషలిస్ట్ కానీ లేదంటే నెట్వర్క్ సపోర్ట్ ఇంజనీర్స్ కాదనమాట. సో అండ్ ఇవి వచ్చేసరికి మెయిన్ కేటగిరీస్ ఐటీ జాబ్స్ లో. ఇంకా చాలా చాలా ఐటీ జాబ్స్ ఉన్నాయి పాపులర్ కేటగిరీస్, బట్ అన్ని ఈ వీడియోలో కవర్ చేయలేము కాబట్టి లైక్ నేను జనరల్ గా చెప్పాను. సో ఇవన్నీ కాకుండా వేరేవి కూడా కాకుండా ఏదైతే అన్స్పెసిఫైడ్ జాబ్ రోల్స్ ఉంటాయో సాఫ్ట్వేర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అదర్ కేటగిరీ, అది వచ్చేసరికి రేంజ్ స్టార్టింగ్ ఫ్రమ్ $45,760 నుంచి $1,52,730 వరకు ఉందన్నమాట. సో అది ఐటీ జాబ్స్ కున్న రేంజ్. సో ఐటీ జాబ్స్ అండ్ ఎవ్రీథింగ్ అయిపోయాక యుఎస్ కి పాపులర్ గా వచ్చి చదువుకొని జాబ్ చేసే వాళ్ళలో సెకండ్ కేటగిరీ ఏంటంటే డాక్టర్స్ అండ్ మెడికల్ ఫీల్డ్ ప్రొఫెషనల్స్ అనమాట. సో వీళ్ళ శాలరీ రేంజెస్ కూడా కొన్ని చూద్దాం మనం ఇప్పుడు. బేసిక్ గా ఓవరాల్ గా డాక్టర్స్ అండ్ మెడికల్ ప్రొఫెషనల్ శాలరీ రేంజ్ స్టార్టింగ్ ఫ్రమ్ $35,580 నుంచి $1,48,720 వరకు ఉంది. కంగారు పడకండి, డాక్టర్స్ కి ఇది మినిమం శాలరీ కానే కాదు, అసలు చాలా తక్కువ శాలరీ ఇది. బట్ ఈ ఫీల్డ్ లో మెడికల్ ఫీల్డ్ లో లైక్ డాక్టర్స్ తో పాటు చాలా చాలా రోల్స్ ఇంక్లూడ్ అయ్యాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసిస్ట్ కానీ, ఫిజికల్ థెరపిస్ట్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, డయాగ్నోస్టిక్ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ రోల్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి 10% బిలో ఇంత శాలరీ చూపిస్తుంది. అలా కాకుండా లైక్ కొన్ని డాక్టర్ స్పెషాలిటీస్ ఉంటాయి కదా, ఆ రోల్స్ కి ఎలాంటి శాలరీ రేంజ్ ఉందో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనము డెంటిస్ట్ని తీసుకుందాం, జనరల్ డెంటిస్ట్. వీళ్ళ శాలరీ రేంజ్ వచ్చేసరికి స్టార్టింగ్ ఫ్రమ్ $81,060 నుంచి $1,58,940 వరకు రేంజ్ ఉందన్నమాట. అలానే వీ కెన్ టాక్ అబౌట్ సైకియాట్రిస్ట్ వచ్చేసరికి $69,470 నుంచి లైక్ మాక్సిమం రేంజ్ అనేది వాళ్ళు పెట్టలేదు. ఎందుకంటే ఈవెన్ మీడియన్ రేంజ్ అంటే 50% రేంజ్ కూడా వాళ్ళు పెట్టలేదు. ఎందుకంటే ఈ బిఎల్ఎస్ డేటా వెబ్సైట్, గవర్నమెంట్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో 2,05,000 దాటిపోతే కనుక వాళ్ళు ఆ డేటాని జస్ట్ అబౌట్ 2,05,000 అని పెడతారు అనమాట. సో నేను మీడియం చూసినప్పుడే 2 lakh లైక్ వార్నింగ్ ఉంది. సో నా ఎస్టిమేట్ ఏంటంటే దీనికి యావరేజ్ వచ్చేసరికి 2,05,000 ఉంటుంది. లైక్ పీక్ లో అబౌవ్ 90% ఈ సైకియాట్రిస్ట్ కి నాకు తెలిసి $500,000 అంటే $5 lakhs ఉంటుంది అనమాట. అలానే ఇప్పుడు మనం ఫార్మసిస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఫార్మసిస్ట్ కి రేంజ్ వచ్చేసరికి స్టార్టింగ్ ఫ్రమ్ $85,210 నుంచి $1,64,980 అనమాట. అలానే ఎవరైతే డాక్టర్స్ ఉంటారో స్పెషలిస్ట్ సర్జన్ కి
వాళ్ళకు కూడా ఇందాక చెప్పినట్టే చాలా స్కై హై సాలరీస్ ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ అట్లీస్ట్ ఫ్రమ్ వాళ్ళకి 80,000, 90,000, 100,000 నుంచి దే కెన్ గో అప్ అంటిల్ 500,000, 600,000, 1 million వరకు ఎర్న్ చేసే డాక్టర్స్ అండ్ సర్జన్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు మనం క్విక్గా జనరల్ మెడిసిన్ జనరల్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ శాలరీ రేంజ్ మాట్లాడుకుందాం. వీళ్ళ శాలరీ రేంజ్ స్టార్టింగ్ వచ్చేసరికి $64,340 అనమాట. వీళ్ళకి మిడ్ లెవెల్ ఇందాక చెప్పినట్టు ఏంటంటే 2,05,000 టచ్ అవుతుంది. ఇంకా హై ఎండ్లో అబౌట్ 90% రేంజ్ వచ్చేసరికి నా ఎక్స్పెక్టేషన్ ఇది, బిఎల్ఎస్లో ఇవ్వలేదు, లైక్ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ఐ హావ్ సీన్, $500,000 పైన అనమాట, అబౌవ్ 90,000. సో అది డాక్టర్స్ కున్న శాలరీ యుఎస్లో. రియలీ అమేజింగ్ ప్రొఫెషన్. డాక్టర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా యూఎస్కి ప్లాన్ చేయొచ్చు. ఫైనాన్షియలీ ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్ అనమాట. సో దీనిలో మనం తీసుకోపోయే నెక్స్ట్ పాపులర్ ప్రొఫెషన్ వచ్చేసరికి ఇంజనీర్స్ అనమాట. దీనిలోనే సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్, ఏరోనాటికల్ ఇంజనీర్స్, కెమికల్ ఇంజనీర్స్ అందరూ వస్తారు. సో బేసిక్గా ఓవరాల్గా ఇంజనీర్స్గా ఉన్న రేంజ్ ఏంటంటే దీనిలో $46,190 నుంచి $1,44,090 వరకు అనమాట. ఇది జనరల్ రేంజ్. ఇప్పుడు ఈచ్ స్పెసిఫిక్ ఇంజనీరింగ్ ఉన్న రేంజెస్ నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 72,770 నుంచి 1,71,220 వరకు ఉందన్నమాట. అలానే మెకానికల్ ఇంజనీర్స్కి వచ్చేసరికి $58,410 నుంచి $1,41,060 వరకు ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి వచ్చేసరికి $64,870 నుంచి $1,59,520 వరకు ఉంది. కెమికల్ ఇంజనీర్స్కి వచ్చేసరికి $68,430 నుంచి $1,68,960 వరకు ఉందన్నమాట. అగ్రికల్చరల్ ఇంజనీర్స్కి వచ్చేసరికి $51,160 నుంచి $1,66,620 వరకు ఉంది. ఆర్కిటెక్చరల్ ఇంజనీర్స్కి వచ్చేసరికి $49,950 నుంచి $1,36,310 వరకు ఉందన్నమాట. మన ఇండియన్స్ ప్రిడామినెంట్గా వచ్చే నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే ఎడ్యుకేటర్స్, రీసెర్చర్స్, ప్రొఫెసర్స్, వీళ్ళందరూ అనమాట. సో క్విక్గా ఈ ప్రొఫెసర్స్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వాళ్ళు ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెయిన్ శాలరీ రేంజ్ తెలుసుకొని ఆ తర్వాత స్పెసిఫిక్ శాలరీ రేంజ్ కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ అండ్ లైబ్రరీ ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాలరీ రేంజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ $25,000 నుంచి $1,02,570 వరకు ఉంటుందన్నమాట. సో 24,000 చాలా లీస్ట్ అని అనుకుంటారు, కానీ దీనిలో ఏంటంటే చాలా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ట్యూటర్స్ అంటే ట్యూషన్ చెప్పేవాళ్ళు, పార్ట్ టైం వర్కర్స్, షార్ట్ స్టఫ్, టీచింగ్ అసిస్టెంట్స్ అంటే టీచర్కి అసిస్టెంట్స్గా ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటర్ కాలేజ్లో జేఎల్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు, లైక్ కరెక్టర్స్, వీళ్ళందరికీ శాలరీ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పార్ట్ టైం వర్క్ చేస్తారు కాబట్టి. సో దాన్ని కన్సిడరేషన్లో పెట్టుకొని $25,000 నెంబర్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను యూనివర్సిటీ టీచర్స్, కాలేజ్ టీచర్స్ వీళ్ళందరూ శాలరీస్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ చెప్పే యూనివర్సిటీ టీచర్స్ అండ్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రేంజ్ వచ్చేసరికి స్టార్టింగ్ ఫ్రమ్ $44,240 నుంచి $1,70,270 వరకు ఉంది. యూనివర్సిటీలో మ్యాథ్స్ చెప్పే టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ ఫ్రమ్ $38,730 నుంచి $1,54,750 ఉంది. యూనివర్సిటీ టీచర్స్ అంటే డాక్టర్స్ కి చదువు చెప్పే టీచర్స్ అండ్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ శాలరీ వచ్చేసరికి $43,840 నుంచి $1,64,930 వరకు ఉందన్నమాట. అలాగే హై స్కూల్, సెకండరీ స్కూల్ ఇవి ఉంటాయి కదా, ఆ టీచర్స్ శాలరీ వచ్చేసరికి అరౌండ్ $41,330 నుంచి $1,02,130 ఉందన్నమాట. సో ఇది టీచర్స్ కి సంబంధించిన శాలరీ రేంజెస్ అండ్ స్పెసిఫిక్ వాల్యూ. సో అమెరికాకు వచ్చి మన ఇండియన్స్ కానీ మన తెలుగు వాళ్ళు కానీ ప్రిడామినెంట్ గా వర్క్ చేసే రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి సెక్షన్స్ అండ్ వాటి శాలరీస్ నేను ఇప్పుడు క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో దీనిలో నేను స్పెసిఫిక్ గా బిజినెస్ కి సంబంధించిన రోల్స్ కానీ థింగ్స్ కానీ నేను మెన్షన్ చేయలేదు, ఎందుకంటే బిజినెస్ కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్ కానీ లేదంటే బిజినెస్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ కానీ ఎంబీఎస్ కానీ అమెరికాకి ఇండియా నుంచి వచ్చే వాళ్ళు చాలా తక్కువ అనమాట. సో దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే లైక్ అది స్టెమ్ కోర్స్ కింద రాదు కాబట్టి స్టెమ్ ఓపీటీ రాదు. సో ఒకవేళ మీరు F1 నుంచి H1 కన్వర్ట్ అవ్వాలనుకుంటే అది
జరగని పని అనమాట ఎంబీఏ మీద, అన్లెస్ ఇట్ ఈస్ ఎ స్టెమ్ ఎంబీఏ. స్టెమ్కి చాలా ఎంబీఏస్ ఉన్నాయి. సో రెగ్యులర్ బిజినెస్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి దాని మీద జాబ్స్ చేసే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. బిజినెస్ ప్రొఫెషనల్స్ అనే కాదు, ఏ జాబ్ అయినా సరే, ఏ ప్రొఫెషనల్స్ అయినా సరే, మీకు సంబంధించిన శాలరీ రేంజెస్ అండ్ రిక్వైర్మెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. మీకు ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ని పరిచయం చేయబోతున్నాను. ఇన్ఫర్మేషన్ అంతా ఆ వెబ్సైట్ నుంచి నేను తీసుకున్నాను. అదేంటంటే బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ అనే వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్ ఏంటంటే ఒక గవర్నమెంట్ వెబ్సైట్. గవర్నమెంట్ కలెక్ట్ చేసే డేటా ట్యాక్సెస్ ప్రకారం, సో గవర్నమెంట్ కలెక్ట్ చేసిన డేటా ప్రకారం అనలైజ్ చేసి డివైడ్ చేసిన శాలరీ అనమాట ఇది. దాన్నే నేను చెప్పాను. అలా కాకుండా మీకు ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ జాబ్ రోల్ ఒక పర్టికులర్ లొకేషన్లో ఒక పర్టికులర్ రేంజ్లో మీరు చూస్తున్నారు అనుకోండి, దానికి శాలరీ రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ BLS.gov/OES అనేది లైక్ గవర్నమెంట్ యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్కి ఉన్న రీసెంట్ స్టాటిస్టికల్ ఫేజ్ డేటాకు ఉన్న వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం శాలరీస్ అనేవి లైక్ ట్యాక్సెస్ బట్టి కానీ వేరే వాటి కానీ గవర్నమెంట్కి ఉన్న డేటా సోర్సెస్ నుంచి అవి డిరైవ్ చేయబడినాయి అనమాట. సో బేసిక్గా మీరు ఈ పర్టికులర్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్లోకి వెళ్తే కనుక కిందకు వెళ్తే కనుక లైక్ OEWS డేటా అని ఉంది కదా ఇక్కడ. సో అది వచ్చేసరికి రీసెంట్గా అప్డేట్ చేసింది మే 2020 అనమాట. సో మే 2020లో మీకు కింద ఆక్యుపేషన్ ప్రొఫైల్స్ అని ఉంటాయి. సో ఆ సెక్షన్కి మీరు వెళ్ళారంటే లైక్ దీనిలో స్పెసిఫై చేసిన ఆక్యుపేషన్ లైక్ సబ్ సెక్షన్స్ ఏంటి అనేవి ఇక్కడ మేజర్ గ్రూప్స్లో ఉంటాయి అనమాట. అండ్ మీరు ఏదన్నా పిక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పిక్ చేసుకున్నాను అనుకోండి. సో దానికి సంబంధించిన ఎవ్రీ ఆక్యుపేషన్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి సెలెక్ట్ చేశాను అనుకోండి, ఆ ఆక్యుపేషన్కి సంబంధించిన శాలరీస్, నేషనల్ శాలరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. అగైన్ ఆ ఆక్యుపేషన్స్ అన్నీ లిస్ట్ అవుట్ కావాలంటే ఇది ఆక్యుపేషన్స్లోకి వెళ్ళాలి. అలా కాకుండా నేషనల్గా అంటే మొత్తం యుఎస్ మొత్తంకి సంబంధించి శాలరీస్ డేటాని ఇందాక రేంజెస్ చెప్పాను కదా, అవి కనుక మీ స్పెసిఫిక్ పర్టికులర్ జాబ్ రోల్కి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఇక్కడ నేషనల్లో HTML అని ఉంటుంది. అది నొక్కేస్తే మీరు ఇక్కడ ఆక్యుపేషన్ సెక్షన్స్ అన్ని, మేజర్ సెక్షన్స్ అన్ని లిస్ట్ అయి ఉంటాయి అనమాట. ఎప్పుడు కంప్యూటర్సే తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు లైక్ వేరే ఏమన్నా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లాయర్స్ తీసుకుందాం. లైక్ లీగల్ ఆక్యుపేషన్స్ అని ఇక్కడ ఉంది చూడండి, 23/0000. సో చూడండి ఇక్కడ లీగల్ ఆక్యుపేషన్స్కి లైక్ ఓవరాల్గా లీగల్ ఆక్యుపేషన్స్కి శాలరీ ఎలా ఉంటుందని తెలుసుకోవాలంటే మీరు లీగల్ ఆక్యుపేషన్స్ మీద నొక్కొచ్చు. సో నేషనల్ శాలరీ రేంజెస్ అని ఇక్కడ ఉంటాయి అనమాట. 10% అంటే 39,070 నుండి 1,48,340 వరకు 75% ఉందన్నమాట. ఇక్కడ 90% చూడండి 5 అని ఉంది. 5 అంటే ఏంటంటే మీరు ఇక్కడ నొక్కితే తెలుస్తుంది 5 అంటే ఏంటంటే. చూడండి ఇక్కడ 5 ద వేజ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ 100 per hour or 2,08,000. అందుకే అది వేయలేదన్నమాట. సో 90% దాటిపోయింది అది. సో అది లీగల్ ప్రొఫెషన్కి ఉండేది. అలా కాకుండా ఇది టైం పడుతుంది, మధ్యలో కట్ చేసుకో. అలా కాకుండా చూడండి లా ప్రొఫెషన్లోనే డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. లాయర్స్ అని ఉంది, జ్యుడిషియల్ లా క్లర్క్స్ అని ఉంది, జడ్జెస్ ఉంది, పారాలీగల్ అండ్ లీగల్ అసిస్టెంట్స్ అని ఉంది, టైటిల్ ఎగ్జామినర్స్, ఇవన్నీ ఉన్నాయి అనమాట రోల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం లాయర్స్ పిక్ చేసుకుందాం అగైన్. సో లాయర్స్ సంబంధించిన వేజ్ రేట్ చూడండి, స్టార్టింగ్ 10% స్టార్టింగ్ ఫ్రమ్ $61,490 నుంచి $1,89,000 వరకు అనమాట. నేషనల్ లెవెల్లో ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వేజెస్ ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అలా కాకుండా లెట్సే మీరు స్పెసిఫిక్ లొకేషన్కి సంబంధించిన ఆక్యుపేషన్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, అప్పుడు ఈ OES వెబ్సైట్లోకి వెళ్ళి ఎయిదర్ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. స్టేట్ అనేది ఒక ఆప్షన్, థర్డ్ ఆప్షన్. అలా కాకుండా ఇక్కడ చూస్తే మెట్రోపాలిటన్ అండ్ నాన్ మెట్రోపాలిటన్ ఏరియా అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఎయిదర్ ఆప్షన్స్ మీరు పిక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు చూపించడానికి మెట్రోపాలిటన్, నాన్ మెట్రోపాలిటన్ క్లిక్ చేస్తున్నాను, HTML. అండ్ ఇక్కడ వచ్చేసరికి నా ఊరు అంటే సియాటిల్ కాబట్టి ఎస్ నొక్కా. కాకపోతే ఇక్కడ స్టేట్ బయట డివైడ్ ఉంది కాబట్టి వాషింగ్టన్ స్టేట్లో ఉంది. వాషింగ్టన్లోకి వెళ్తే ఇక్కడ మనకి సియాటిల్, టొకోమా, బెల్వ్యూ ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి ప్రొఫెషన్స్ ప్రకారం ఆ ఊర్లో ఎంత శాలరీస్ ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇంకొక ప్రొఫెషన్ పిక్ చేసుకుందాం. ఏం పిక్ చేద్దాం? ఓకే, ఇప్పుడు మనం లైక్ బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్ లైక్ ఈ ప్రొఫెషన్స్కి సంబంధించిన డేటాని పిక్ చేసుకొని చూద్దాం అనమాట. సో ఇది చూస్తే కనుక మీరు ఇక్కడ లైక్ శాలరీ అగైన్ లైక్ ఆల్ రోల్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి. సో నేను ఈ పర్టికులర్ బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్లో నేను మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్ అంటారు. సో మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్కి శాలరీ ఎంత ఉందో చూడబోతున్నాను అనమాట. సో
వీళ్ళ సాలరీ స్టార్టింగ్ ఫ్రమ్ 35,380 నుంచి చూడండి ఆల్ ది వే అప్ టు 1,27,410, అది 90% ఉందన్నమాట. సో అది. సో బేసిక్‌గా లైక్ లొకేషన్‌కి సంబంధించిన స్పెసిఫిక్ సాలరీ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే అగైన్ లైక్ మీరు ఆ ఓఈఎస్ వెబ్‌సైట్‌లో నుంచి ఇక్కడికి వచ్చి మీరు ఆ స్పెసిఫిక్ లైక్ ఏదైతే లొకేషన్ ఉంటుందో మీకు కావాల్సింది ఇక్కడ స్టేట్ బట్టి ఆ లొకేషన్ అయితే పిక్ చేసుకొని చూడాల్సి ఉంటుందన్నమాట. సో అదండి సాలరీ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్‌లో ఎలా ఫైండ్ ఔట్ చేయాలనేది ఇన్ఫర్మేషన్ అయితే అది. సో అదండి బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్ వెబ్సైట్. ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. మీకు సంబంధించిన స్పెసిఫిక్ రోల్ శాలరీ ఎలా వెతుక్కోవడం అనేది మీకు చెప్పాను క్లియర్గా అనుకుంటున్నాను. సో ఈ శాలరీ ఎస్టిమేషన్ కి ఇంకా సొఫిస్టికేటెడ్ వెబ్సైట్, థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అగైన్ ఐఎమ్ నాట్ స్పాన్సర్డ్ బై ఎనీవన్, బట్ నాకు హెల్ప్ అయిన వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో బేసిక్ గా నేను ఒక సిరీస్ స్టార్ట్ చేశాను, ఇన్కమ్ ఇన్ యుఎస్ఏ అని. ఆ సిరీస్ లో వస్తున్న ఫస్ట్ వీడియో అన్నమాట ఇది. సో ఆ సిరీస్ లో ఇంకా వీడియోస్ రాబోతున్నాయి. సో ఏమేం వీడియోస్ రాబోతున్నాయి అంటే లైక్ పెద్ద పెద్ద కంపెనీస్, ఫ్యాంగ్ కంపెనీస్ అంటారు, అంటే ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్ ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇలైట్ అంటే నేను ఇప్పుడు 90% అబోవ్ ఏదైతే చెప్పానో వాళ్ళంతా వాళ్ళు ఇచ్చే శాలరీస్ అంతా ఆ రేంజ్ లో ఉంటాయి అనమాట. సో వాటిలో శాలరీస్ ఎలా ఉంటాయి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లెవెల్ బట్టి, ఎక్స్పీరియన్స్ లెవెల్ బట్టి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్ వీడియోస్ లో. అలానే మీ దగ్గర ఒక స్పెసిఫిక్ కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో మీరు వెళ్ళాలనుకున్న స్పెసిఫిక్ రోల్కి ఎంత శాలరీస్ ఉన్నాయి అవి ఫైండ్ అవుట్ చేయడానికి మీకు ఒక వెబ్సైట్ చెప్తాను. అండ్ అలానే ఈ శాలరీస్ అన్ని పోయాక ట్యాక్సెస్ ఎంత కట్ అవుతాయి, మన చేతికి ఎంత వస్తాయి అనేది ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఫ్యూచర్ వీడియోస్ లో చేస్తాను. అలానే బెనిఫిట్స్ ఎంత ఉంటాయి, స్టాక్ బోనస్ పెద్ద కంపెనీస్ లో ఎలా ఉంటుంది, లైక్ సైన్ అప్ బోనసెస్ ఎలా ఉంటాయి, ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఈ సిరీస్ లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో స్టే ట్యూన్డ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారో, లేదంటే జస్ట్ క్యూరియస్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అట్లీస్ట్ 1 or 2 ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ లో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారండి, కానీ చాలా తక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇంకా కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు అబ్బాయి. సో సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, మీరు బెల్ ఐకాన్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మీరు నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్ అండ్ ఐ విల్ సీ యూ సూన్.